హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ కర్రీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటో, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. సో ఇందులో కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సో దీనికి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. సో చికెన్ పీసెస్ వచ్చేసి పెద్దగా కానీ చిన్నగా కానీ మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా వేసిన చికెన్ చక్కగా ఆయిల్లో కలుపుతూ వాటర్ తగ్గిపోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఇలా మూత పెట్టి ఉడికించుకున్న చికెన్లో వాటర్ తగ్గిపోయిన తర్వాత దీంట్లో మన కర్రీ కావాల్సినంత కారము, అలానే ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత చివరిగా గరం మసాలా అలానే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో చికెన్ కర్రీ రెడీ. దీన్ని బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ పూరీలో తింటే చక్కగా ఉంటుంది. వేడి వేడి చికెన్ రెడీ. థ్యాంక్ యూ.